హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ట్ ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా కాలం అవుతుంది, ఆల్మోస్ట్ 2 months పైన అవుతుందండి. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వారానికి ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. సో ఇక నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ మూవీ రివ్యూస్ అయినా సెలబ్రిటీ అప్డేట్స్ అయినా ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిరెడ్డి గారు సోషల్ మీడియాలో ఈయన పేరు కూడా అవసరం లేదండి, ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు అయితే గురించి. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ఆయన టెలివిజన్ రంగాల్లో కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఆ బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా అతనికి మాత్రం అతను అనుకున్నంత ఫేమ్, అతను అనుకున్న సెలబ్రిటీ హోదా అయితే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆదిరెడ్డి గారి వల్లనే బిగ్ బాస్ సీజన్ 6 అనేది కూడా ఫ్లాప్ అయింది కూడా ఆయన విమర్శించారు. చాలా విమర్శలు వచ్చాయి. అంటే అతనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఎంతవరకు అవుతుందో అంతవరకే ఉంది తప్ప ఆ బిగ్ బాస్ సీజన్ 6 వల్ల అతనికి పెద్దగా వచ్చింది అయితే ఏం లేదు, అంటే క్రేజ్ పరంగా, ఫేమ్ పరంగా. కానీ ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇస్మార్ట్ జోడీకి ఆయన అండ్ వాళ్ళ మిసెస్ గారు అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఇస్మార్ట్ జోడీ కూడా ఫస్ట్ 2 weeks బాగానే ఉంది. ఆ తర్వాత చాలా డౌన్ఫాల్ అవుతూ వచ్చింది, అంటే చూసే వ్యూవింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. కానీ ఎప్పుడైతే ఆదిరెడ్డి గారు రైతుల కష్టాలకు సంబంధించి, అలాగే వాళ్ళ నాన్న యాజ్ ఏ రైతుగా ఎంత కష్టపడ్డాడు అన్నది ఆయన రీసెంట్ ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయండి. సో ఇప్పటి వరకు ఇస్మార్ట్ జోడీకి ఉన్న టీఆర్పీ కన్నా ఆయన మాట్లాడిన తర్వాత వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఎక్కువ అని కూడా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక ట్రేడ్ వర్క్ అయితే అంచనా వేస్తున్నారు. సో ఏ ఆదిరెడ్డి గారు అయితే అతని వల్ల అయితే ఒక షో అయితే ఫ్లాప్ అయింది అనుకున్నా, ఇప్పుడు ఆయన వల్లే ఇస్మార్ట్ జోడీ అనే షో అయితే చాలా అంటే చాలా హై రేంజ్కి వెళ్ళిపోయింది. రీసెంట్గా కూడా ఆయన వాళ్ళ మదర్ గారు చనిపోయిన సంబంధించిన సిచ్యువేషన్ కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయండి. సో ఆదిరెడ్డి గారు ఆల్మోస్ట్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసుకున్నారు. ఒకసారి ఆయన గురించి, అంటే ఆయన నెగటివిటీ, అంటే ఆయన షోకి రావడం వల్ల ఫ్లాప్ అయింది అనే స్టేజ్ నుంచి ఆయన వల్ల ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ షో హిట్ అయిందన్న రేంజ్కి తీసుకొచ్చాడు ఆదిరెడ్డి గారు. సో ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా స్టార్మా ఆదివారం పరివారం ఒక షో ఉంటుంది ఆయన, దానికి ఆయన అలాగే ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ టైప్ ఆఫ్ షోస్కి కూడా ఇక్కడ నుంచి ఆయన వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన సెలబ్రిటీ హోదా ఇప్పుడు వచ్చింది. అంటే ఇన్ని రోజులు నేను లేదని అనట్లేదు, కాకపోతే అది ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వరకే ఉంది తప్ప ఒక టెలివిజన్ ఛానల్లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేసేంత వరకు వెళ్ళలేదు. బట్ ఇక్కడ నుంచి వెళ్తుందేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఆదిరెడ్డి గారు ఏ సక్సెస్ అయితే కోరుకున్నారో, అంటే ఆయన మీద ఎన్ని రోజులు ఉండే ఆయన వల్లే ఫ్లాప్ అయిందని ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే ఉండే, బట్ అదైతే ఇస్మార్ట్ జోడీ ద్వారా అయితే ఖచ్చితంగా పోయిందని చెప్పుకోవచ్చు. ఆయన వల్లే, మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చండి, ఆయన వల్లే ఆ 2 episodes అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఆ రేంజ్లో టీఆర్పీ వచ్చింది. సో ఆదిరెడ్డి గారు ఏ నెగిటివిటీ అయితే మూట కట్టుకున్నారో ఆ నెగిటివిటీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాజిటివ్తో బయటకు వచ్చండి. సో చూడాలి అతనికి ఎంతవరకు ఇది హెల్ప్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.